అందించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with the team. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. సుబ్బిగా మచ్చుకున్నది కానీ ఏమందరూ హుషారుగున్నారు. ఏమి పొద్దు ఏమన్నా పండగ? పండగకే పండగ, మీ పుట్టినరోజు పండగ అయ్యగారు. అమ్మనే నాకే గుర్తులేదురా అయ్యగారు. ఇంకో పండగ కూడా ఉంది. ఈ రోజు ఎలక్షన్ లో మీకు సీటు అనౌన్స్ చేయబోయే రోజు అయ్యగారు. గుర్తున్నదా? మీకు సీటు మాకు స్వీటు, ఎక్స్ పార్టీకి గుండెపోటు. ఈడేంద్రా నిన్నటి దాకా బాగున్నాడు కదా, ఈ కంటికి ఆపరేషన్ అయినదా? అదే అయ్యగారు, మీరు ఎక్స్ పార్టీ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నారు కదా, ఒక కన్ను అక్కడ పడేసి. సర్లేరా, ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందుకని మీ అందరికి పార్టీ ఇస్తానా? సాయంత్రం పార్టీ లేపో. మీ చేత్తో మంచినీళ్ళు పోసినా మందు పోసినట్టే ఉంటది అయ్యగారు. అవునా? ఫారెన్ ప్లాన్ తెప్పిద్దాం అనుకున్నానే. అయ్యో ఏదో బాగుంటది నేసం కానీ తెప్పించండి అయ్యగారు. సాయంత్రం అందరం కూర్చొని తాగుదాంరా. మీరు తాగొద్దు అయ్యగారు, మీరు తాగితే మీకు గుండె నొప్పి వస్తుంది అయ్యగారు, గుండె నొప్పి వస్తుంది. ఈ గుండెకి గుండె పోట. ఈ గుండె ఎవరిదిరా? మీ అందరి గుండె. ఎవరు అట్లాడిసినావు? మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మొన్నే గుండె ఓపెన్ చేయించి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గుండెలో పెట్టించుకున్నాం అయ్యగారు. నేనంటే ఫోటో పెట్టించుకున్నాడు, ఆడు సీడీ పెట్టించుకున్నారు అయ్యగారు. వీడి చోటుకి చాలదంటే పెన్ డ్రైవ్ పెట్టుకున్నాడు అయ్యగారు. ఎవరైనా అనుమానంతో చంపుతారు, మీరేంద్ర అభిమానంతో చంపుతాన్నారు. ఫోన్ వస్తాను, పార్టీ మన గురించి బాగా బిల్డప్ ఉండాలి, కొద్దిగా గట్టిగా అరవండి. ఇంకా చాలే. ఏమి సీటు మనకే వచ్చినదా? ఏమి మనకి లేదా? సీట్ అపోజిషన్ వాళ్ళకి ఇచ్చినారా? ఈ సీటు నాకు అయ్యారు. గుండెపోటు వచ్చిందా? ఒక్క నిమిషం బోర్డానికి తిప్పండి రా. ఈ గుండె నొప్పి వేడుకలేదురా అయ్యగారు. మీకు సంబంధించిన ఏమైనా సరే వేడుకల్లా చేసుకోమని మీరు మాకు చెప్పారు అయ్యగారు. చెప్పినా సరే మీ గుండె నొప్పిని వేడుకల్లా చేసుకుంటాం. చచ్చేటట్టు నన్ను ముందు హాస్పిటల్కి తోలకపోండ్రా. అయ్యగారు మీరు వెళ్ళడానికి లేదు, మీ వేడుకలు జరగాల్సిందే. మరి ఈనాడు జరుగుతున్న మన ప్రీతం నాయకుడు సాంబయ్య గారి గుండె నొప్పి వేడుకలు ఇచ్చేసినటువంటి మన కార్యకర్తలందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. సుబ్బిగా ఉపోద్ఘాతమే బంగాళాఘాతం అంత ఉన్నదిరా, నా వల్ల కాదురా నాయన. చచ్చేటట్టు నన్ను తోలకపోరా. తేనె పట్టుకు తేనెటీగలు తగిలినట్టు తగిలినారే మీరు. అయ్యగారు బాగా నొప్పిగా ఉందా? అవునండి, అంబులెన్స్ బుక్ చేసేమయ్యారు. మీరు లోపల కూర్చుంటే బ్యానర్లు కప్పేస్తే మీరు కనబడరు. మనం నడుచుకుంటే వెళ్దాం దర్జాగా, వెనకాల అంబులెన్స్ వచ్చేస్తూ ఉంటది. ఇంకా ఎందుకు అంబులెన్స్? డాక్టర్ పేషెంట్ అక్కడ. పడుకోబడండి, ఇప్పటికే లేట్ అయింది, పడుకోబడండి. లేదు దిగండి చెప్తాను, ముందు దిగండి అయ్యారు, దిగండి. ఏంటండి ఇది? ఇది బెడ్ ఏమనుకుంటున్నారు? దీన్ని ఎవరైనా బెడ్ అంటారండి? మా అయ్యగారి బెడ్రూమ్ ఎప్పుడైనా చూసారా? ఎంత కాస్ట్లీగా ఉంటుందో తెలుసా? మంచం 3 లక్షలు, పరుపు ఎంత మన్నం ఉంటది. ఆ పరుపు మీద ఇలా ఎక్కి దూకినా ఎంత పెసరు కూడా సౌండ్ రాదు. సుబ్బిగా నా మంచం శబ్దం రాదని నీకెట్టా తెలుసురా? డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ మాస్క్ పెట్టాను. అంటే ఎందుకు? ఊపిరేయడానికి. తీసుకోవతలు పారేయండి. ఊపిరి మా నినాదాలే ఊపిరి అని మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు. ఊపిరి ఇప్పిస్తాం. డాక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మన విశాఖపట్నం జిల్లా చోడవరం కార్యకర్తలు గుండె నొప్పి వేడుకలు అని తెలిసి ఇమ్మీడియట్ గా కేక్ పంపించారు. ఇంత బరువు పెట్టా ఆయన మొదగలరా? మా అమ్మగారు 69 కేజీలు 450 గ్రాములు బరువు ఉంటారు. ఆవిడ ఎత్తినోడు కేక్ నెత్తలేడా? ఆయన్ని బరువు నీకెట్టా తెలుసురా? డాక్టర్ గారు మళ్ళీ ఏంద్రా? ఆ గుండెల్లో మేము ఉన్నాం డాక్టర్ గారు, కాస్త చూసుకుని మెల్లిగా పోయాం డాక్టర్ గారు.
ఒక్క నిమిషం ఆగాల్సిందే. ఇప్పుడే మా తెనాలి జిల్లా కార్యకర్తకు ఒకరికి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి పేరు పెట్టమని ఇప్పుడు తీసుకొచ్చారు. మీ గుండె నొప్పి వేడుకల్లో పేరు పెట్టాలి అయ్య గారు. పేరు పెట్టండి. ఈ బిడ్డకి ఏం పేరు పెడతారు? ఇక నుంచి ఈ అబ్బాయి పేరు పేరు పెట్టేశారు. ఈ బిడ్డ పేరు ఈ రోజు నుంచి అబ్బా. నీ అబ్బా. రెండో బిడ్డ కూడా పేరు పెట్టేశారు. మొదటి బిడ్డ పేరు అబ్బా, రెండో బిడ్డ పేరు నీ అబ్బా. అయ్యారు ఒరే ఆపరేషన్ చేయకపోతే ఆడు చచ్చిపోతాడు. లేదు, మా అయ్యగారికి ఏమీ కాదు. ఎందుకు? ఏ స్త్రీకి అయితే నడు మీద కుడి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుందో ఆ స్త్రీ భర్త నిండు 100 ఏళ్లు హాయిగా బతుకుతాడు. ఆ పుట్టుమచ్చ మా అమ్మగారికి ఉంది. మచ్చ సంగతి నీకెట్టా తెలుసురా? మీరు దేనికి భయపడద్దు. దానికి నా దగ్గర మంచి ఐడియా ఒకటి ఉంది. ఏందిరా అది? అదే ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను చేస్తాను అయ్య గారు, అందరూ చెయ్యండి రా. ఇంకా మేము అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోతాం. డైరెక్ట్ శ్మశానం తీసుకెళ్ళిపోవచ్చు. మశానానిక మరే ఎంత పెద్ద పెద్ద గుద్దులు కొట్టి బతుకుతాడు చచ్చాడు. ఒరే అందరూ పక్క రండి. ప్రస్తుతానికి ఇంకా తర్వాత నాయకుడు నేనే మీ అందరికి. రిసార్ట్స్కి వెళ్దాం అన్న. రిసార్ట్స్కి వెళ్దామా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఏం కావాలి అక్కడ? నైట్ డిన్నర్ కి ఏం చేద్దాం? పన్నీరు. ఒరే పన్నీర్ కాదురా, మీ అందరికి కన్నీరు నేను పెట్టించా. మొత్తం రచ్చ రచ్చ చేసి పోయేలా చేశారు రోజా గారు. రాఘవ మంచి వారుడు అనుకున్నాం గానీ ఈ మధ్య పులిస్కిట్ తర్వాత కొంచెం స్పైసీగా డైవర్ట్ అవుతున్నాడు. శాంతి కుమార్ గారు, ఆయన జయప్రకాష్ గారి వాయిస్ తో బాగా చేశారు. వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది రాఘవ, నీ హడావిడి అలాగే శాంత్ కుమార్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ నైస్, బాగా ఎంటైన్ చేశారు. ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా ఓలా 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 ఓలమ్మా ఓలా 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 ఓలమ్మా కొండకి కొండే దానా కరెంట్ 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 దిగలాటి కొండే దానా కరెంట్ కరెంట్ అయ్యారేటు పళ్ళ దానా కరెంట్ కరెంట్ పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా. థ్యాంక్స్ అన్న. ఇక బయలుదేరదాం. అదేంటి పెళ్లి చేసుకుంటానన్నా? ఎవరు చెప్పాడు నేను చేసుకుంటానని? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తాను కదా, ఇంత బ్యాంక్ దాకా వచ్చా నేను. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోలేదేంటి? నేనేమో పెళ్లి చూపులకి వెళ్తున్నాను, నువ్వు రావాలన్నాయా? పక్క పక్క అమ్మాయి నానా. ఏమండి మీ పేరేంటి? సరళ. సరళ రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు యోగాలో తొలి అడుగు వేశారు. మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని 2 చేతులు ముందు పెట్టి మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావేంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. నా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. మీ నాన్న పేరు ఎలా నిలబెడతారా? టీచర్ వాళ్ళు నిలబడతారు లేదా తెలియదు టీచర్, నేను నిలబడతాను టీచర్. ఎలా నిలబెడతా? సింపుల్ టీచర్. చూసారా మేడం ఎలా నిలబెడుతున్నాడో పేరుని? రెండేయండి. పేరు మీరు నన్ను క్వశ్చన్ అడగక ముందు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంట్రా క్వశ్చన్? నటుడే అంటే చెప్పండి. అరే ఈ ఓ నేను ఎప్పుడు వినలేదురా. స్పెల్లింగ్ ఏంటి? NATURE. నటుడేనా? నేచర్ రా.